ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయినా మీకు ప్రాక్టికల్స్ చేయమని చెప్తుంటే ఆటలేంటి? త్వరగా కానివ్వండి. అక్షిత, నువ్వు ఏడ్చింది చాలు. చరణ్, నువ్వు నవ్వింది చాలు. ప్రాక్టికల్స్ మొదలు పెడదామా? అందరూ స్టార్ట్ చేయండి. నమస్కారం మేడం. నమస్తే. పదండి. ఇదిగోండి మేడం, మీరు అడిగిన సీసీటీవీ ఫుటేజ్. పర్సన్ డిఫరెంట్గా ఉన్నాడు కదా. ఎవరండి అతను? వీళ్ళెందుకు అతనితో మాట్లాడుతున్నారు? అదే నాకు అర్థం కావడం లేదు గుండమ్మ. ఏమండి, ఏమండి? పాము. అయితే ఇందాక అక్షిత వైష్ణవి మాట్లాడిన వ్యక్తి పాములోడా? ఇతనే పాముని తీసుకొచ్చి ఆడిటోరియంలోకి వదిలాడంటే అర్థం కావడం లేదా అండి? ఆడిటోరియంలోకి పాముని రప్పించింది, పల్లవిని కాటేసేలా చేయించింది ఆ అక్షిత వైష్ణవియే. సార్, ఆ సీసీటీవీ ఫుటేజ్ని కొంచెం ఇస్తారా? ఓకే మేడం. ఇదిగోండి మేడం. థ్యాంక్ యూ అండి. ఇట్స్ ఓకే సార్. పదండి. చాలే, ఇక నవ్వింది ఆపు. నేను ఆపలేదు అక్షిత, నేను నవ్వాలని నవ్వట్లేదు. నీకు పిన్స్ గుచ్చుకున్నందుకు నాకు చాలా బాధగా ఉంది. బాధగుంది అంటున్నావు, పగలబడి పిచ్చోళ్ళ నవ్వుతున్నావు. అసలేమైంది నీకు? ఏమైందా? లాఫింగ్ గ్యాస్ పీలిస్తే నవ్వు రాకుండా ఇంకేం వస్తుంది? లాఫింగ్ గ్యాసా? నన్ను దెబ్బ కొట్టాలని ఈయన గారేమో లాఫింగ్ గ్యాస్ తయారు చేసి నేను పీల్చాలి అనుకున్నాడు. ఈవిడ గారేమో నన్ను కింద పడేసి పిన్స్ గుచ్చుకునేలా చేసి ఆనందపడాలని చూసింది. చివరికి ఇద్దరు ఎవరు తీసుకున్న కోతుల్లో వాళ్ళే పడ్డారు. ఈయన తయారు చేసిన లాఫింగ్ గ్యాస్ ని ఈయనే పీల్చాడు. చూసావా ఎలా నవ్వుతున్నాడు? అందుకే చెప్తారు చెడపక్కురా చెడేవు అని. ఇదిగో, నువ్వేదో నన్ను దెబ్బ కొట్టావని గొప్పగా ఫీల్ అయిపోకు. ముందు నువ్వు ఆ నవ్వు కంట్రోల్ చేసుకో, తర్వాత వార్నింగ్ ఇద్దు గాని. అక్షిత, ఈ వేడి నీళ్ళు తన మొహం మీద కొట్టవే, కొంచెం కంట్రోల్ అవుతుంది.
ఏంటి అక్షిత మొహం మీద వేడి నీళ్ళు కొట్టావు? నువ్వు లాఫింగ్ గ్యాస్ ని పేల్చి పిచ్చివాడిలాగా నవ్వుతున్నావు. అది ఆపటం కోసమే తను నీళ్లు కొట్టింది. నేను పిన్స్ గుచ్చుకుని ఏడుస్తూ ఉంటే నువ్వు నవ్వుతున్నావు. లాఫింగ్ గ్యాస్ పీల్చడం వల్ల నవ్వాను. అయినా నువ్వు బాధపడితే నేను ఆనందపడతానా చెప్పు? అయితే మళ్ళీ ఆ బండదాన్ని మనం దెబ్బ కొడదాం అనుకుంటే తిరిగి మనల్ని దెబ్బ కొట్టింది. కొడుతుంది. ఏదో ఒకరోజు అది దొరుకుతుంది. అప్పుడు చెప్తాను దాని సంగతి. సరే సరే, పదండి వెళ్దాం. అబ్బా 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 కామాక్షి, అబ్బా ఏమైందే? మోకాలు పట్టేసిందండి. సరే రా రా రా, ఇలా కూర్చో. అబ్బా అమ్మో. ఆ. అబ్బో ఏమైందే? అబ్బబ్బా దిక్కుమాలిన నొప్పులండి. మందులు వేసుకున్నంతసేపు బాగానే ఉంటాయా? ఇలా ఆపేమో లేదో మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అసలు నిన్ను మందులు ఎవరాపమన్నారే? ప్రతిదానికి మందులు మింగడం దేనికండి? ఏమండి, అక్కడ బాముంది, కొంచెం తీసుకురండి. కామాక్షి, ఆ? కాలు పైకెత్తు. ఆ, ఆ, అబ్బా ఇటివ్వండి, నేను రాసుకుంటాను. ఏం అవసరం లేదే, నేను రాస్తాను కదా. అబ్బా ఏంటండి మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి? ఇటివ్వండి, నేను రాసుకుంటాను. కాలు పట్టుకొని లాగేయడానికి కాదే, కాలు నొప్పి అంటున్నావు కదా, మందు రాస్తానే. నేను రాసుకుంటాను, ఇవ్వండి. మీరు రాయడం తప్పండి, ఇటివ్వండి. ఏ తప్పేంటే? అయ్యో వద్దని చెప్తున్నాను కదండి, ఇటివ్వండి. ఇదిగో, నా మాట వినకపోతే కొడతానని చెప్తున్నానా? నాకు లైఫ్లో ఉన్న ఒకే ఒక గర్ల్ ఫ్రెండ్వి. నేను తప్ప నీకు ఎవరు సేవలు చేస్తారే? కాలు పెట్టు పెట్టు. ఎలా ఉంది? కొంచెం పర్వాలేదండి. ముసలోళ్ళకి దసరా పండుగని ఈ వయసులో వీళ్ళకి రొమాన్స్ ఏంటో. అయ్యయ్యో, ఏమైంది కామాక్షమ్మ గారు? ఏమీ లేదమ్మా, కామాక్షికి మడము ఏళ్ళు పట్టేసినాయంట. అమృతాంజనం రాస్తున్నానమ్మా. అవునా? ఏమైనా కామాక్షమ్మ గారు, మీరు చాలా లక్కీ తెలుసా? ఎందుకే? ఎందుకంటే భర్త గారితో సేవ చేయించుకుంటున్నారు కదమ్మా. ఏమండి చూసారా, వద్దంటే మీరే నాకు నువ్వు నీకు నేను అంటూ పాటలు పాడుకుంటూ బాంబు రాస్తున్నారు. ఇప్పుడు చూడండి, మనల్నిద్దరినీ అది ఎగతాళి చేస్తోంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.